ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థగా పేరు పొందింది. కొన్ని పనులు మనం చేయాలంటే భయపడుతూ ఉంటాం. ఎందుకంటే అది నేను చేయగలనో లేదో. మనం ఈజీగా చేయాలని అనుకుంటూ ఉంటాం. ఈజీగా చేయాలి అంటే మనకు ఒక గైడ్ కనపడాలి, ఒక మార్గదర్శకుడు కనపడాలి. ఒక గైడ్, ఒక మార్గదర్శకుడు మనకు కనిపించినప్పుడు వారు చేసిందే మనం చెయ్యడం ఈజీ అవుతూ ఉంది. ఇంత పెద్ద ఆధ్యాత్మిక సంస్థ ఇన్ని సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆధ్యాత్మిక పరంగా గొప్ప మార్పును తీసుకురాగలిగింది. మరి మా అందరికీ సమర్పణ రూపంలో ఎందరో సిస్టర్స్ ఉన్నారు. నిత్యం పరమాత్ముడి యొక్క మహావాక్యాల్ని వింటూ వారి యొక్క జీవితాన్ని గొప్పగా తయారు చేసుకోగలిగారు. మా అందరికీ ఆదర్శంగా, ఒక ఉదాహరణగా మారినటువంటి వారు ప్రజాపిత బ్రహ్మ. ప్రజాపిత బ్రహ్మ మాకు, ఈ సంస్థకి వారు ఒక ఆదర్శవంతమైనటువంటి వారండి. ఈ సంస్థ ఈరోజు ఇంత గొప్పగా ఉండడానికి మూల స్తంభం అనండి, మూల ఆధారం అనండి ప్రజాపిత బ్రహ్మ వారు. పరమాత్ముడు అనగా సత్తుగురువు, సద్గతి దాత. శరీరం లేనటువంటి వారు, జన్మ మరణం లేనటువంటి వారు, ఒకే ఒక ఈశ్వరుడు. జన్మ మరణ చక్రరహితుడు, దుఃఖము సుఖము లేనటువంటి, జన్మ మరణం లేనటువంటి వారు. ఇలాంటి వాటితో అతీతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు కేవలం పరమాత్ముడు మాత్రమే. చేయిస్తున్నటువంటి వారు పరమాత్ముడైనప్పటికీ వింటున్న ప్రతి మాటను ఒక ఆదర్శంగా, ఒక ఎగ్జాంపుల్గా తీసుకొస్తూ మా అందరినీ కూడా ఆ మార్గంలో తీసుకొచ్చినటువంటి వారే ఈ ప్రజాపిత బ్రహ్మ. వారిని మేమందరం ప్రేమగా బ్రహ్మ బాబా అని పిలుస్తాం. సత్తుగురువు, పరమ శిక్షకుడు, పరమాత్ముడు, ఒక ఈశ్వరుడే. జీవిత లక్ష్యము అది ఆధ్యాత్మిక పరంగా కానివ్వండి, జ్ఞానం యొక్క పరం కానివ్వండి, భక్తి పరంగా కానివ్వండి, ఇంత సాధన చేయడానికి, ముందడుగు వేయడానికి మూల కారణం అనండి, ఉద్దేశం కానివ్వండి. ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మన నోటి నుండి వచ్చేటువంటి సమాధానం ముక్తి, జీవన్ముక్తి భగవంతుడి ద్వారా నేను పొందాలనుకుంటున్నాను. ముక్తి, జీవనముక్తి యొక్క స్థానంలో మనందరినీ వెళ్ళగలిగేంత పవర్ ఆధ్యాత్మిక మార్గంలో సత్తుగురువు అయినటువంటి పరమాత్ముడు చూపించినటువంటి ఈ యొక్క మార్గము మాత్రమే. అందుకే అంటుంటారు, చూడండి, మీరు ఇంత గొప్పగా మారారు, మీలో చాలా గొప్పగా మార్పు అనేది వచ్చింది. ఎవరైనా ఏదైనా మంచి మాట నేర్పించారనుకోండి, మీలో చాలా మార్పు వచ్చింది, మీరు ముందులా లేరు, గొప్ప చేంజెస్ని నేను కూడా చూస్తున్నాను అని అనగానే మనం కూడా చెప్పేస్తుంటాను, చూడండి, వారు చెప్పినట్టు విన్నందుకు నేను ఇలా గొప్పగా ఉన్నాను, వారు నా గురువు రూపంలో నాకు గైడెన్స్ ఇచ్చినటువంటి వారు అని మనం టక్కుని జవాబు చెప్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నటువంటి వారు, ఆధ్యాత్మికతను ఇష్టపడేటువంటి వారు, పరమాత్మ చూపించినటువంటి ఈ మార్గంలో నడుస్తూ ఇతరులను కూడా నడిపించాలి అనేటువంటి లక్ష్యాన్ని ఎంచుకునేటువంటి వారు మా దగ్గర ఎందరో ఉన్నారండి. మాలో ఉండేటువంటి వారు అందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటూ పరమాత్మని మాత్రమే గొప్పవారిగా చూస్తూ వారిని లక్ష్యంగా తీసుకొని సాధన చేస్తూ ఉన్నాము. ఈ సాధన చేయటంతో మాకు ఎన్నో రకాల లాభాలు మాత్రం కనపడ్డాయి. ఎంత ఎక్కువ సాధన చేస్తామో ఆధ్యాత్మికంగా అన్ని అడుగులు మనం ముందు వేయవచ్చు.
అంత సుఖము శాంతి యొక్క అనుభవాలు మనం చేయవచ్చు. అలా సాత్వికంగా ఉంటూ గొప్ప వ్యక్తిగా మనం తయారైనప్పుడే మనలో ఆధ్యాత్మిక పరంగా గొప్ప శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇతరులను కూడా మన సమానంగా తయారు చేస్తూ ఈ మార్గంలో తీసుకురావాలి. వారిని కూడా ముందడుగు వేయిస్తూ మన సమానంగా తయారు చేయాలనేదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. ఇంత గొప్ప జీవితం యొక్క స్టైల్ని మార్చుకోవాలి అనేటువంటి వ్యక్తులు మా సంస్థలో మరొకరు కూడా ఉన్నారు. వారిని మేము ప్రేమగా మాతేశ్వరి అని పిలుస్తాము. జగదంబ సరస్వతి అని కూడా అంటాము. వారిని మేము మమ్మ అని కూడా అంటామన్నమాట. మా అందరికీ ఆదర్శంగా ఉండేటువంటి వారు, ఎగ్జాంపుల్గా ఉంటూ ఒక ఉదాహరణ స్వరూపంలో ఉండేటువంటి వారు వీరిద్దరండి. వారిని మేము ప్రేమగా మమ్మ మరియు బాబా అని అంటాము. వారిని మేము ఆదర్శంగా తీసుకొని ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నో నేర్చుకున్నాము. వీరు ఇద్దరు చెప్పడమే కాదండి, వాళ్ళు ప్రాక్టికల్గా నిజ జీవితంలో లాస్ట్ క్షణం వరకు వీటన్నిటినీ పాటించారు. ఒకటే వారు లక్ష్యంగా తీసుకున్నారు, ఒక్కటే ఒక మాట చేస్తున్నవారు ఒక పరమాత్ముడు. పరమాత్ముడి యొక్క ఆజ్ఞను మనం ఎంత ఆచరిస్తామో అంత ఎక్కువగా పరమాత్ముడి ద్వారా దివ్య శక్తుల యొక్క అనుభవం మనం చేయగలుగుతాము. శక్తుల యొక్క అనుభవాన్ని చేస్తూ నిజ జీవితంలో ఆచరిస్తూ ప్రతి ఒక్కరిని మన సమానంగా అంటే ఆధ్యాత్మికతను ఇష్టపడేటువంటి వ్యక్తులుగా తయారు చేయాలి. దాని తర్వాత భగవంతుడి సమానంగా ఎలాగైతే పరమాత్మకి క్రోధం కానివ్వండి, ఇతరులను దుఃఖపెట్టాలి అనేటువంటి పనులు ఆలోచనలు కానీ ఏమాత్రం రావు కదా. ముందు మన సమానంగా, తర్వాత వారి సమానంగా మనము తయారు చేయాలి. ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారవుతూ ఇతరులను కూడా తయారు చేయాలి. మా యొక్క సంస్థకి గొప్ప ఎగ్జాంపుల్గా వీరి ఇద్దరు ఆదర్శంగా మాకు మిగిలారు. వారు చూపించినటువంటి యొక్క మార్గంలో నడుస్తూ ఇన్ని లక్షల మంది మేము తయారయ్యాము. వారు మాకు గొప్ప మహారథులు ఇవ్వండి, గొప్ప స్థానంలో పూజనీయంగా ఈ సంస్థలో ఉండేటువంటి వారిగా మాకు తయారయ్యారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక పరంగా మంచి మార్పును తీసుకురావాలి. అందుకే అంటారు, స్వపరివర్తనతో విశ్వ పరివర్తన అవుతుంది. స్వయం మనలో గొప్ప మార్పు రానంత వరకు ఎదుటి వారిలో మనం గొప్ప మార్పును తీసుకురాలేమో. స్వయంలో మార్పులు అనగా మనం టెన్షన్లో పడటం, దుఃఖంలో ఉండడం, ఇతరులను దుఃఖపెట్టడం, అశాంతిలో మనం ఉంటాం, ఇతరుల్లో కూడా అశాంతిని పెంచడం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి వారికి అవసరం లేనటువంటి అంశాలు. భగవంతుడికి సమీపంలోకి రాలేమో. ఆధ్యాత్మికంగా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో టెన్షన్ ఫ్రీగా ఉండాలి, ఇతరులను కూడా అలా మార్చాలి, హాయిగా ఉండాలి, ఇతరులను కూడా హాయిగా తయారు చేయాలి అనేటువంటి లక్ష్యానికి మనం దగ్గర అవ్వాలి. కాబట్టి వీరిని మేము ఆదర్శంగా తీసుకుంటున్నాము కూడా. వారిని ఆదర్శంగా తీసుకొని ఈ మార్గంలో అడుగు పెట్టాము. కాబట్టి మాకు ఇప్పుడు కూడా ఆనందం అనేది మాత్రమే మాకు రిటర్న్లో దొరికింది. ఒక తృప్తికరమైనటువంటి జీవితంలో మేము జీవిస్తున్నాము అనేటువంటి సంతోషానికి ముందు మిగతా అన్ని సంతోషాలు కూడా చిన్నవే. అందుకే అంటారు చూడండి, తృప్తి లేని జీవితం, సంతుష్టిత లేని జీవితం అది సంపూర్ణమైన జీవితమే కాదు అని. ఆధ్యాత్మికత మాత్రమే ఒక తృప్తికరమైనటువంటి జీవితంలో జీవించడం మనకు నేర్పిస్తుంది. అందుకే ఒక యోగి ఆత్మను యొక్క జీవితాన్ని వజ్రంతో పోలుస్తామండి. వజ్రతుల్యమైనటువంటి జీవితం, విలువలేనిటువంటి జీవితాన్ని గవ్వతో పోలుస్తాం. గవ్వతుల్యమైనది. మన యొక్క ఆధ్యాత్మిక పరంగా
జీవితాన్ని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించుకుంటున్నాము అంటే దాన్ని వజ్రతుల్యమైనటువంటి జీవితం అని చెప్పబడుతూ ఉంది. అలా వజ్రతుల్యమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఆదర్శవంతులుగా మనం తయారవుతూ ఎన్నో అడుగులు ముందుకు వెయ్యాలి. కాబట్టి మనకి ఆదర్శంగా ఉండేటువంటి వారు వీరి ఇద్దరని మీరు విన్నారు. వారి ఇచ్చినటువంటి డైరెక్షన్స్లో మేము నడుస్తూ ఉన్నాము. అందుకే వారు చెప్పిన ప్రతి ఒక్క మాటను ఒక డిసిప్లిన్గా మేమందరం తీసుకున్నామన్నమాట. వారిని మేము మా యొక్క మహారథులని కూడా అంటాం. ఆ మహారథుల్లో మా యొక్క సీనియర్ సిస్టర్స్, వారిని మేము దాది అని పిలుస్తాం అన్నమాట. వారు మాకు గొప్ప పద్ధతుల్ని నేర్పించారు, గొప్ప డిసిప్లిన్స్ని వారు నేర్పించారు. వాటిని మేమంతా డిసిప్లిన్గా తీసుకొని వాటిని పాటిస్తూ ఉన్నాము. ఏకాగ్రచిత్తులు అవ్వడం, ఏకాంత వాసులుగా అవ్వడం, ఒక్కరి నామస్మృతిలో ఉండడం, ప్రతి దానిలో కూడా మనం వ్యర్థంలో పోనివ్వకుండా మనం యొక్క లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలంటే పొదుపు అనేది స్థూలంగా కనిపించేవే కాకుండా సూక్ష్మంగా మన యొక్క ఆలోచనలు కానివ్వండి. నేను వ్యర్థంగా ఆలోచిస్తున్నానంటే కూడా అది కూడా వ్యర్థమే. వ్యర్థం ఆలోచించడం కూడా వృధాయే. కొందరు అంటుంటారు చూడండి, డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, నీళ్ళు వేస్ట్ చేస్తున్నారు. ఇది మనమందరం పాటించాలి. కనపడకుండా కూడా ఆలోచనలు కానివ్వండి. ఎంత ఎక్కువగా అతిగా మనం ఆలోచిస్తాము పాస్ట్ గురించి, మన గురించి, ఇతరుల గురించి, దాని వెనకాల మన యొక్క మైండ్ యొక్క ఎనర్జీని మనం లాస్ చేసుకుంటూ ఉంటాం. చిన్న వయసులోనే మెమరీ లాస్ అవుతుంది కొందరిది. చాలా చిన్న ఏజ్లోనే జ్ఞాపక శక్తి కొందరిది పోతూ ఉంది. మెమరీ లాస్, జ్ఞాపక శక్తి పోవడం, లైఫ్లో ఏదో మిస్ చేసుకున్నాను అన్నటువంటి ఫీలింగ్స్ని ఎందరో చూస్తూ ఉన్నాము. వీటికల్ల మూల కారణం, మెయిన్ రీజన్ అతిగా ఆలోచించడం, పాస్ట్ టెన్స్లో బ్రతకడం. వర్తమానంలో మనం అన్నిటినీ కోల్పోయిన వారిగా తయారవుతూ ఉన్నాం. మీకు ప్రజెంట్లో కానివ్వండి, ఫ్యూచర్లో కానివ్వండి, గొప్ప దివ్యమైనటువంటి వ్యక్తులుగా మీరు కనపడాలి అంటే ఆధ్యాత్మిక పరంగా ఆదర్శవంతులుగా మారినటువంటి వారిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలండి. ఏదైనా పని చేయడం మనకి ఈజీ అవ్వాలంటే వారు చేసింది మనం చేస్తూ పోతే అది ఈజీగా కనిపిస్తుంది. చెప్పడం, చేయడం, ఆచరించడం ఇవి సమానంగా ఉండాలి అంటే గొప్ప ఆదర్శవంతుల్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. గొప్ప ఆదర్శవంతుల్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడే ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం ఎన్నో అడుగులు ముందుకు వేయగలుగుతాము. గొప్ప జీవితాన్ని తయారు చేసుకోండి. వ్యర్థంలో పోనివ్వకుండా జీవితాన్ని వజ్రతుల్యంగా మార్చుకొని సహజ యోగి సరళత అనేది ఆచరణలో తీసుకురండి. సంతోషంగా ఉంటూ, టెన్షన్ ఫ్రీగా ఉంటూ, ఇతరులను కూడా అలా సంతోషంగా, టెన్షన్ ఫ్రీగా వారిని తయారు చేయండి అనేదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తుంది. ఈ విధంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆదర్శంగా తీసుకున్నటువంటి వారికి మేము ప్రథమ స్థానం ఇస్తామన్నమాట. ఈ యొక్క సంస్థని స్థాపన చేస్తూ, ముందడుగు వేస్తూ ఒక ఎగ్జాంపుల్గా మారినటువంటి వారు. రెండో స్థానంలో ఉండేటువంటి మా యొక్క మాతేశ్వరి మమ్మ అని వీరిద్దరండి. వారిని ఆదర్శంగా తీసుకొని ఎప్పుడైతే మా యొక్క సంస్థ స్థాపన అయిందో, మా యొక్క సంస్థ స్థాపన అయింది 1937వ సంవత్సరంలో సింధ్ హైదరాబాద్, దాన్ని కరాచీ అని అంటాము, అక్కడండి స్థాపన అయింది. మా యొక్క ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఇది సంస్థ స్థాపన అయింది. వారొక సాధారణమైనటువంటి గృహస్థిగా ఉండేటువంటి వారి వయసు ఎప్పుడైతే 58 సంవత్సరాలు నిండిందో, ఒక గొప్ప జ్యోతిషి హస్తరేఖలను చూసి ఏం చెప్పాడంటే, ఒక 2 సంవత్సరాలలో మీ జీవితంలో చాలా గొప్ప మార్పు వస్తుంది అని. 2 సంవత్సరాలు మీ జీవితంలో చాలా గొప్ప మార్పు వస్తుంది
అని వారి గురువుగారు చెప్పగానే వారి జీవితంలో మొదటిసారి లైఫ్ ఈ వయసుకి వచ్చింది, లైఫ్ అంతా గడిచిపోయింది. 58 సంవత్సరాలు నేను ఉన్నాను ఇప్పుడు. చిన్నప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నాం, యంగ్ అవ్వగానే స్కూల్ కాలేజీలు అయిపోయాయి. వివాహం తర్వాత నేను గృహస్థినయ్యాను, బాధ్యతలు పెరిగిపోయాయి. ఇప్పుడు 58 సంవత్సరాలలో నేను ఉన్నాను. మరి జీవితంలో నేను సాధించింది ఏంటి అనేటువంటి ఆలోచనలు వారి మనసులో ఎక్కువయ్యాయి. నేను కూడా గొప్ప ఏదైనా కార్యం చేయాలి, భగవంతునికి నచ్చేటువంటి వారిగా, ఆదర్శవంతమైన వారిగా నేను అవ్వాలి అనేటువంటి గొప్ప లక్ష్యం వారు ఎంచుకున్నారు. ఈ 2 సంవత్సరాలు గొప్ప వ్యక్తిగా నేను కావాలి అనేటువంటి లక్ష్యాన్ని ఎంచుకున్నటువంటి వారు గురువుల దగ్గర, సన్యాసుల దగ్గర, సత్సాంగత్యాలలో వారి యొక్క సమయాన్ని వారు కేటాయించారు. 2 సంవత్సరాలలో ఎంతోమంది గురువుల ఉపదేశం వారు తీసుకున్నారు. దాన పుణ్యాలు చేయడం, 4 ధామాల యాత్ర చేయడం, ఇవన్నీ వారు మొదలు పెట్టారన్నమాట. వారు చేసినటువంటి ఆ యొక్క భక్తికి ఫలమే ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టడానికి ఒక ఆధారమైంది. వారి మాకు ఆదర్శమైనటువంటి వారిగా తయారయ్యారు. యొక్క సంస్థ స్థాపకుడిగా ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప చేంజెస్ని వారు తీసుకురాగలిగారు. అలా 1937 సంవత్సరంలో స్థాపన అయినటువంటి మా యొక్క సంస్థ యొక్క సేవలో, తర్వాత 1950వ సంవత్సరంలో కరాచీ నుండి మౌంట్ ఆబూ రాజస్థాన్కి మా సంస్థని మార్చబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పూర్తి ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్గా ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ రూపంలో ఆధ్యాత్మిక మార్గంలో వారు ముందడుగు వేయడానికి ఇదొక ఆధారం. గృహస్థ మార్గం అయిపోయింది, భక్తి మార్గం అయిపోయింది. వారిది ఎప్పుడైతే 60 సంవత్సరాల వయసు ఉండేనో ఆధ్యాత్మిక మార్గం వారిది మొదలైందనమాట. వారి ద్వారానే మా యొక్క సంస్థ స్థాపన కావడం. అక్కడి నుండి 1950వ సంవత్సరంలో మౌంట్ ఆబూ రాజస్థాన్కి షిఫ్ట్ అయిన తర్వాత దేశ విదేశాల్లో సేవ చేస్తూ ఇన్ని సంవత్సరాలలో కొన్ని దేశాలలో మా యొక్క సంస్థ స్థాపన కావడానికి నిమిత్తమైనటువంటి వారు ప్రజాపిత బ్రహ్మ. వారిని మేము బ్రహ్మ బాబా అని పిలుస్తామన్నమాట. వారిని మేము ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరిని వారి సమానంగా తయారవ్వాలి, ఆదర్శవంతులుగా నేను తయారు కావాలి, ఒక ఎగ్జాంపుల్గా కావాలి అనేటువంటి లక్ష్యాన్ని మేము ఎంచుకున్నామన్నమాట. ఈ విధంగా ఆధ్యాత్మికంగా మేము ముందడుగు వేయడానికి తండ్రి సమానంలో వారు ఇప్పుడు ఉన్నారు. అందుకే ఒక మంచి మార్గం చూపించినటువంటి వారు, ఆదర్శంగా ఉండేటువంటి వారిని తండ్రి సమానులు, గురువు సమానులు అని మనం అంటాము. ఎవరైనా మంచి విషయం మనకు నేర్పించారు అంటే ఏమంటాము? నేను ఇలా ఉన్నాను అంటే వారు నాకు గురువు గారండి, అంటే వారు నాకు గైడెన్స్ ఇచ్చినటువంటి వారు అని అంటాము. ఇవన్నీ పద్ధతుల్లో మేము ఉంటూ ముందడుగు వేస్తూ వారి సమానంగా తయారు కావడానికి తండ్రి సమానులు, గురువు సమానులు వారు మాత్రమే. వారిని మేము ప్రజాపిత బ్రహ్మ అని అంటామని మీరు విన్నారు. వారి సమానంగా తయారు కావాలి. అందుకే మా యొక్క డ్రెస్ స్టైల్ కానివ్వండి, సింపుల్సిటీ కానివ్వండి, మా అందరికీ కూడా ఒక డిసిప్లిన్స్గా మారిపోయాయన్నమాట. వారు చేసినటువంటి ప్రతి ఒక్కటి, ఆచరించినటువంటి ప్రతి ఆచరణ మా యొక్క సంస్థకి రూల్స్గా, పద్ధతులుగా మారాయి. వారు చేసిందే మేము చేయడానికి గల మూల కారణం వారు చెప్పడమే కాదు చేసి చూయించారు కూడా. చెప్పడమే కాదు చేసి చూయించారు కాబట్టి మాకొక సంస్థకి గొప్ప స్థానంలో తండ్రి సమానులుగా, గురువు సమానులుగా వారు మా అందరికీ నిలిచారు. వారి సమానంగా మేము అంతా ఉన్నాము, ఉంటున్నాము, ఉంటాము కూడా.
ప్రతి అడుగులో వారు ఇచ్చినటువంటి డిసిప్లిన్స్ని మేము ఫాలో అవుతూ ఉన్నాము. ప్రతి ఒక్క డిసిప్లిన్స్ని ఫాలో అవ్వటంతో రిటర్న్లో ఏదైతే హ్యాపీనెస్ని మేము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నామో అది సాధారణమైన విషయం ఏం కాదండి. ఈ రోజులో ఏది కూడా చేయాలన్నా, ఏదైనా త్యాగం చేయాలన్నా ఫలం ఆశించేటువంటి వారిని ఎందరినో మనం చూస్తూ ఉంటాం. నిస్వార్థ భావంతో, నిస్వార్థ సేవ చేస్తూ ప్రతి ఒక్క ఆత్మ ద్వారా ఆశీర్వాదాలు తీసుకుంటూ గొప్ప అడుగు వేస్తూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి లక్ష్యాన్ని ఎంచుకున్నటువంటి సంస్థ బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ. మా సంస్థలో ఉండేటువంటి వారు అనేక రకాల వారు ఉన్నారు, అనేక రకాల వయసు వారు కూడా ఉన్నారు. వారు పాటిస్తూ ఇతరులలో కూడా గొప్ప లక్ష్యాన్ని తీసుకొని వచ్చారు. అందుకే అంటుంటారు చూడండి, త్యాగము తపస్య సేవ. ఫస్ట్ స్థానము త్యాగం చేయడం. దేన్ని త్యాగం చేయండి? మీలో ఉండేటువంటి అతి క్రోధము, అతి ఆవేశము, దాన్ని మీరు త్యాగం చేయండి. అప్పుడే మీకు రిటర్న్లో దొరికేది ప్రతి ఒక్క ఆత్మతో ప్రేమగా ఉండాలి, స్నేహంగా ఉండాలి అనేటువంటి గొప్ప ఆలోచన మీలో తయారవుతూ ఉంటుంది. ఆదర్శవంతంగా తీసుకున్నటువంటి వారి ద్వారా మనం ఎన్నో లాభాలు పొందుతున్నాము. ఇక ముందు ప్రతి ఒక్కరు అలాంటి లాభాన్ని పొందాలనేదే మా యొక్క ఆశ, మా యొక్క కోరిక. ఇన్ని సంవత్సరాల సేవలో గొప్ప లాభాల్ని పొందినటువంటి వారు జీవిత అనుభవంతో చెప్తారు, మీరు కూడా ఇవన్నీ చేయండి, ఇతరులు కూడా నేర్పించండి, వారిని కూడా ఆదర్శవంతంగా తయారు చేయండి. మనం ఎంత గొప్ప ఆదర్శవంతంగా ఇతరులను తయారు చేస్తామో అప్పుడే గొప్పవారిగా మనం తయారు కావచ్చు. ఈ రకంగా మా సంస్థకి ఆదర్శవంతంగా తయారైనటువంటి వారు వారి యొక్క జీవిత అనుభవం ద్వారా ఇతరుల జీవితంలో కూడా గొప్ప మార్పు తీసుకొచ్చినటువంటి వారు, గొప్ప ఆదర్శవంతులైనటువంటి, మా అందరికీ గురువు సమానులు, తండ్రి సమానమైనటువంటి వారి అనుభవాల్ని మీరంతా తెలుసుకున్నారు. ఆదర్శవంతమైనటువంటి ఒక యోగి ఆత్మ అవ్వాలి. దానికోసం పరమాత్ముడి యందు నిష్ఠ, పరమాత్ముడి యందు ఏకాగ్రత, ఆధ్యాత్మిక విలువ అనేది మనకు తెలిసి ఉండాలి. అలాంటి విలువలను తెలిసినటువంటి వారు మా సంస్థలో ఆదర్శవంతమైనటువంటి వారిని మేము దాది అని పిలుస్తాము. వారి పేరు దాది ప్రకాష్ మణిజీ. ప్రకాష్ మణి దాదీజీ చాలా చిన్న వయసులోనే ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టారు. వారు అడుగుపెట్టినప్పుడు వారి పేరు రాధా అని పిలిచేవారన్నమాట. వారు ఎంత ప్రేమగా అడుగుపెట్టారు. అంత చిన్న ఏజ్లో వారు ఎప్పుడైతే మొదటిసారి మా సంస్థకి వచ్చారో, ఎప్పుడైతే వారు అంత చిన్న వయసులో మా సంస్థకు వచ్చారో, బాబా ద్వారా బాబా చెప్తున్నటువంటి ఉపన్యాసాన్ని వారు విన్నారు. ఆ విన్న క్షణమే తనకి చాలా గొప్ప సాక్షాత్కారమైంది. సాక్షాత్కారంలో వారు కృష్ణుని చూశారన్నమాట. ఆ గొప్ప దివ్యమైన సాక్షాత్కారం కావటంతో ఇంకా నేను ఇప్పుడు బాబాని వదలొద్దు, ఈ మార్గాన్ని వదలొద్దు, ఆధ్యాత్మికతను నేను వదలొద్దు అనేటువంటి గొప్ప లక్ష్యం, పట్టు అనేది వారిలో వచ్చిందనమాట. వారిలో ఉండేటువంటి సహనము, సింపుల్సిటీ ఆదర్శంగా తీసుకొని ఎందరో అక్కేలు వారి యొక్క జీవితాన్ని పరమాత్ముడి యొక్క సేవలో వారు అంకితం చేయగలిగారు. వారి దాది ప్రకాష్ మణిజీ. వారి ద్వారా ప్రతి ఒక్కరిమి ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాం. ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా సహజంగా ఎలా ఎదుర్కోవాలి, ప్రతి అడుగులో ఈశ్వరుడు నాకు వెంట ఉన్నారు, వారి శక్తి నాకు నడిపిస్తుంది అనేటువంటి గొప్ప ప్రేరణ వారి ద్వారానే మేము నేర్చుకున్నాము. తర్వాత మా దాదీజీ జానకి దాదీజీ గారు. జానకి దాదీజీ గారిలో
చాలా గొప్ప విల్ పవర్ అనండి, స్పిరిచువల్ పవర్ 100% వారిలో ఉండేది. వారు చాలా తక్కువ సమయంలో ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేయాలి అనేటువంటి గొప్ప పట్టు వారిలో ఎంతో ఉండేది. ప్రతి అడుగులో భగవంతుడు నాకు ఉన్నాడు, వారి శక్తిని నన్ను కాపాడుతుంది అని గొప్ప లాభాలతో మనం ముందు జీవించాలి. దానికోసం మనం ఏం చేయాలి అనేటువంటి గొప్ప టాపిక్ గురించి రాబోయే ఎపిసోడ్లో మనం చర్చించుకుందాము. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.